ఈ సీజన్లో అందరినీ సర్ప్రైజ్ చేసిన టీం తెలుగు టైటన్స్. పవన్ షెరావత్ లాంటి ప్లేయర్ని ఆక్షన్లో వదిలేసి తిరిగి కొనకపోవడంతో అందరూ సర్ప్రైజ్ అయ్యారు. సీజన్ స్టార్టింగ్లో ఈ టీం పైన ఎవ్వరూ అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. కానీ తెలుగు టైటన్స్ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు టైటన్స్ యొక్క కెప్టెన్ విజయ్ మాలిక్ పర్ఫార్మెన్స్ అండ్ కెప్టెన్సీ పీక్స్ అని చెప్పవచ్చు. అలాగే ఆక్షన్లో కొన్న భరత్ హుడా కూడా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. డిఫెన్స్ అయితే అసలు తెలుగు టైటన్స్ డిఫెన్స్ అయినా ఇప్పుడు చూడనంత ఎక్కువగా పర్ఫామ్ చేస్తున్నారు. ఒక్కరు ఇద్దరని కాకుండా ఎవ్రీ ప్లేయర్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్క డిఫెండర్ హైవే సాధిస్తున్నారు. తెలుగు టైటన్స్కు ఏదైనా వీక్నెస్ పాయింట్ ఉన్నదంటే అది మ్యాచ్ లాస్ట్లో పాయింట్స్ ఈజీగా ఇవ్వడమే. అలా పాయింట్స్ ఇవ్వడం తగ్గించాలి. అలా చేస్తే టాప్ 2 పక్కా అని చెప్పవచ్చు. టైటన్స్కు మిగిలిన మ్యాచెస్ 7 ఉండగా వాటిలో 3 మ్యాచెస్ గెలిస్తే ప్లేఆఫ్స్కు క్వాలిఫై అయిపోతారు. క్వాలిఫికేషన్ పర్సెంటేజ్ 83%. నెంబర్ 2